మహబూబాద్ జిల్లాలో ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలైతే ఎంతో ప్రేమగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ గుళ్ళో అయితే వరలక్ష్మి వ్రతం సంబంధించిన పూజలు అయితే చేస్తూ ఉన్నారు. మనతో పాటు వరలక్ష్మికి సంబంధించిన మహిళలు ఉన్నారు. ఎటువంటి పూజలు చేస్తున్నారు, ఆ పూజలకు సంబంధించిన లాభాలు తెలుసుకున్నాము. ముఖ్యంగా మహిళలు తర్వాత ఒక 5-6 నెలల తర్వాత పూజలో పాల్గొంటే వాళ్ళు జరుగుతాయి. చాలా సౌకర్యం చేయడం మంచిదని పెళ్ళైన వాళ్ళు చేసుకున్నా మంచిది, పెళ్ళైన వాళ్ళు చేసుకున్నా మంచిది, ఇంకా మంచిది. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వారం అంటారండి. దీనికి అందరు మహిళలందరూ వరలక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. సుఖ సౌఖ్యాలకి, ఐదోతనానికి, అన్నిటికీ మంచిది కాబట్టి అందరూ చిన్న పెద్ద అందరూ చేసుకోవచ్చు. సామూహికంగా చేసుకుంటే ఇంకా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వాసవి టెంపుల్లో సామూహికంగా చేసుకుంటాం. సాంప్రదాయంగా చేసుకుంటే వేడుక ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం? ఏం వ్రతం అంటారు? ఈ వ్రతం చేస్తే పెళ్ళైందా అండి? జై భోలో వరలక్ష్మీ దేవికి. ప్రతి సంవత్సరం మనము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తాం మనం అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ కలగాలని. పూర్వం ఒక ఆవిడకి చారుమతి అనే ఆవిడకి ఆమెకి అమ్మవారి కళలోకి వచ్చి ఆమెకి చెప్పిందన్నట్టు, ఈ రోజు నా వ్రతం ఆచరిస్తే నీకు ఇంకా నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పింది. అప్పుడు ఆమె తన ఒక్కతే చేసుకోకుండా ఏం చేసింది, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరం బాగుండాలి, నేను ఒక్కదాన్ని కాదు కదా, ప్రపంచం అందరం మన తోటి వాళ్ళు కూడా బాగుండాలి, మనమే కాదని అందరం కలిసి సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరించామని చెప్పి అందరం కలిసి సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరించినాక తర్వాత ప్రదక్షిణ చేస్తుంటే ఆమెకు ఒక ప్రదక్షిణతో కాల ఆభరణాలు ఇలా కైగా తిప్పారు కదా, అలా ఒక ప్రదక్షిణ కాగానే హస్తాభరణాలు మొత్తం ఆమెకి కోరుకున్నట్టుగా అన్నీ దొరుకుతాయి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, సంపద, ఆమెకు కావాల్సిన అన్ని అమ్మవారి అనుగ్రహం చేత అన్నీ కలిగి అందరికీ కూడా కలిగినాయి ఆమెతో పాటు. అందుకని ఈ వ్రతాన్ని ఎవరైనా కూడా అందరు కలిసి ఆచరిస్తే చాలా ఇంకెక్కువ ఫలితం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జై బోలో వరలక్ష్మి. ఈ అందరి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని వచ్చి అందరినీ తీసి ఆనందించినందుకు వీళ్ళందరికీ మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా వాసవిలో చాలా ఘనంగా వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటున్నాము. పౌర్ణమికి శ్రావణ మాసము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఈరోజు అందరికీ వరలక్ష్మి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారము ఈ వరలక్ష్మి పూజలు చేసుకుంటే అందరికీ అవుతుంది. ఓకే, ఈరోజు అందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేసుకోవడం? ఇట్లా మేము చేసుకోవడం 30-40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. వాసవి గుడి కట్టిన దగ్గర నుంచి ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు అయ్యగారు వారు బాగా జరిపిస్తారు. వ్రత కథ చెప్తారు, పూజలు కాబట్టి జరుగుతారు.
మహబూబాబాద్లో గత 38 సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రతాలు శ్రీ వాసవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నవి. ఈ ఊరులో లోకల్ మహిళలంతా పాల్గొన్నారు ఈ పూజలో. ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు మరియు సాయంత్ర సత్యనారాయణ వ్రతాలు, వాస అమ్మవారి జయంతి ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా అద్భుతంగా పాల్గొంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ అందరూ పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది. మహిళలందరూ ప్రతి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్రతాలు చేసుకుంటున్నారు. 38 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. ఈ దుర్గా ప్రసాద్ మరియు నరసింహమూర్తి గారు, కౌశిక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఎన్నింటికి స్టార్ట్ అయిందండి? 11:30కి స్టార్ట్ అయింది, 12:30కి అయిపోయింది. తీర్థప్రసాదాలు కూడా స్వీకరిస్తారు. కిందికి సాక్షాత్ జగత్తుకు పరమేశ్వరి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈనాడు ఆసేతు సీతాదేవి జరుపుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. నారాయణ ప్రియనేని సుస్మిత భవిష్యదా నారాయణమూర్తి వారి యొక్క అనపాయని మహాలక్ష్మీదేవి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు, 2వ శుక్రవారం నాడు జరుపుకోవడం సంప్రదాయంగా శాస్త్రీయంగా నిర్దేశించబడింది. ఈనాడు కన్యకా పరమేశ్వరి ఊళ్ళో గ్రామస్తులైనటువంటి అనేక మంది సువాసిని స్త్రీలు ఈ ఆలయంలో చేరి ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతాన్ని సాంగమంగళ జయప్రదంగా జరుపుకున్నారు. ఇది చాలా విశేషం. గ్రామస్తులకు ఈ రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని మేము కోరుతూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సన్మంగళాన్ని ఈరోజు చాలా మరవడి రోజు. అందరి టీవీ ప్రేక్షకులకు, అందరి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాజయులకు, వనితలకు వరలక్ష్మీదేవి యొక్క శుభాకాంక్షలు. ఈరోజు పరమ పవిత్రమైన వరలక్ష్మీదేవి పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి వరలక్ష్మీదేవిని ఎవరైతే పూలతో, పసుపు పూలతో, 9 రకాల పిండి వంటలతో స్వామి అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధతో పూజిస్తారో, ఆ చారుమతి కథను ఎవరైతే వింటారో వారందరికీ కూడా సకలమైనటువంటి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి సకలమైనటువంటి శ్రేయస్సుతో ధన కనక వస్తువాన పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి అన్ని రంగాల్లో విజయం చేకూరుస్తూ ఉంటుంది. ఆ వరలక్ష్మీదేవి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణ నమోస్తుతే అనేటువంటి శ్లోకంతో అమ్మవారిని కనుక పఠించి స్తోత్రం చేస్తే అమ్మవారిని అందరినీ రక్షిస్తుందని చెప్పేసి ఈ వరలక్ష్మీదేవి అందరికీ కూడా ముఖ్యంగా అందరికీ వారికి మా యొక్క శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఉన్నాయి కదండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎంతో ఘనంగా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న మహిళలైతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వరలక్ష్మి చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని కూడా అయ్యగారు ఇక్కడ ఉన్న మహిళలు కూడా వాళ్ళ యొక్క ప్రతిష్టతో చెప్పిన కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ అమ్మవారి అయితే ఎంతో ఘనంగా ఎంతో ప్రేమగా కూడా వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వడానికి ఇంత ప్రేమగా అయితే కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. వాసవి టెంపుల్ నుంచి అందరి ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా నుంచి.